ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 54 ఆగస్టు 23 సంఖ్యాకాండం 28వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులకు ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తోమేడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30. పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలను నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును, పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహనబలి. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక ఒక మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దేశమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాపపరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించే దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలను ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. సంఖ్యాకాండం 29వ అధ్యాయము. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడెదూడను 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారంగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును
నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకింపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక యెహోవాకింపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యంగాను, ఆ 13 కోడెదూడలతో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేలలో ప్రతి పొట్టేలతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 7 దూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినము మీకు వ్రతదినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన 1 కోడెదూడను, 1 పొట్టేలను, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణములను
మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలుతో సమస్తమును తెలియచెప్పెను. సంఖ్యాకాండం 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొని నడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసినడలా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకునే బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరుకొని నెడల ఆమె మొక్కుబడులన్నయూ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసినడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియూ నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను కనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినడలా ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినడలా అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు కానీ విడనాడిన బడినది కానీ తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొని నెడలనేమి, తర్వాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండినడల ఆమె మొక్కుబడులన్నయూ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినడలా ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను కనుక యెహోవా ఆమెను క్షమించెను. ప్రతి మొక్కుబడిని తాను దుఃఖపరుచుకుందినని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చినడలా వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకొనుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసినడలా తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంట ఉన్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ది లార్డ్.